అధ్యక్షుడు తలుచుకుంటే ఎంతటి నియంతనైనా తలరాతలు మారిపోవాల్సింది అంటున్నారు. ఈ విషయం ముందే హెచ్చరించాడు అధ్యక్షుడు ట్రంప్. తాజాగా కూడా అదే జరిగింది. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ ఖేల్ ఖతమైంది. అక్కడి ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇరాన్ నియంత మరణించడంతో ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు ఇప్పుడు అంబరాన్ని తాకుతూ ఉన్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ పార్కూర్ కూడా మృతి చెందాడు. మహమ్మద్ పార్కూర్ ఇరాన్లోని పవర్ఫుల్ ఆర్మీ అధికారుల్లో ఒకరు. పార్కూర్ మరణంతో అహ్మద్ వాహిదీని ఇప్పుడు ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ దుబాయ్, అబుదాబి, ఖతార్, రియాద్లపై విరుచుకుపడుతోంది. దుబాయ్పై మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేయడంతో విమానాశ్రయం లోపల కొంత భాగం కూడా దెబ్బతింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టుగా కూడా సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. ఫ్లైట్ అన్నింటినీ కూడా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ దాడి నేపథ్యంలో పశ్చిమాసియా గగనతలం దాదాపు ఖాళీ అయిపోయింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫాను కూడా దుబాయ్ పోలీసులు ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుర్జ్ ఖలీఫా టార్గెట్ గా ఇరాన్ దాడులకు పాల్పడవచ్చు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పని చేశారు. బుర్జ్ ఖలీఫా వద్ద దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. దుబాయ్లోని ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్ పై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. దీంతో హోటల్ బయట భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలోనే డ్రోన్ ని అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి గాయాలు కాలేదు అని సమాచారం. ప్రస్తుతం యుఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అయితే హై అలర్ట్ ప్రకటించింది. Sí, van. Sí, ahí pegó. Chico, ahora sí se puso. ¿Qué pegó? Le tiraron. No. ¿A qué le pegó? Bueno, muchachos. ¿A qué le pegó? Algún califa. Me estás jodiendo, boludo. Mirá la grúa, boludo.